రుతుపవనాలు ఇవాళ అండమాన్ తాకనున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఏపీలో సైతం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దాని ప్రభావంతో వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. 4 జిల్లాలకి అక్కడి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కన్యాకుమారి, తేని, తిరునెల్వేలి, తెంకాసి జిల్లాలకి భారీ వర్ష సూచన ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా జిల్లాల కలెక్టర్లు, స్థానిక అధికారులు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఓవరాల్ గా ఇరు రాష్ట్రాల్లో కురుస్తున్న రెయిన్ అలర్ట్ కు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశాఖ నుంచి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, గుడ్ మార్నింగ్ గాయత్రి. సాధారణంగా మే నెలలు అంటే ఎండలు అయితే మాత్రం దంచికొట్టున్న పరిస్థితి మనకి ఉంటుంది. అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యేటువంటి నెల ఏదైనా ఉందంటే అది మే నెల అనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే మే నెలలో వచ్చినటువంటి రోహిణి కార్తీ కావచ్చు, లేదంటే కనుక ఈ కార్తీలో అయితే రోకలు కూడా పగులుతాయిన సామెత కూడా మనకి గతంలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గత 10 రోజులుగా చూసుకున్నట్టయితే కనుక మే నెలలో ఫస్ట్ ఆ 10 రోజులు అయితే మాత్రం బీభత్సమైన ఎండలను చూపించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే గత 10 రోజులుగా ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక పూర్తి స్థాయిలో వాతావరణం చల్లబడిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇందుకు కారణం ఏంటి అంటే ఇప్పటికే ఏదైతే ఈ నైరుతి రుతుపవనాలు అయితే మాత్రం ఈ రోజు అండమాన్ తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఒక్కసారిగా వాతావరణం కూడా చల్లబడినట్టు మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ ఏదైతే నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే ఈ అండమాన్ తాకడంతో అయితే మాత్రం ఓవరాల్ గా వాతావరణం బాగా చల్లబడిన పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా అయితే మాత్రం ఇప్పుడే జారీ చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇక తమిళనాడు వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వానలు కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ఓవరాల్ గా మొత్తం మీద పూర్తి స్థాయిలో వర్షాలు కూడా బాగా కురుస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇందుకు కారణమైనటువంటి రానున్న 5 రోజుల్లో అయితే మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం అయితే మాత్రం వాతావరణ కేంద్రం తెలిపిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ నెల 22వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుందన్న సూచనలు అయితే మాత్రం ఇప్పటికే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇది బలపడితే కనుక 24వ తేదీ కల్లా ఈ వాయుగుండంగా మారి మొత్తం పూర్తి స్థాయిలో దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఏదైతే కొమరిన్ ప్రాంతం వరకు పూర్తి స్థాయిలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, దీనికి ఫలితంగా దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు అయితే మాత్రం పూర్తి స్థాయి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో అయితే కొనసాగుతుందని కూడా వాతావరణ కేంద్రం తెలిపిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది గాయత్రి. అయితే ఏదైతే ఈ ద్రోణి ఏదైతే ఉందో ఈ ఫలితంగా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇటు ఏపీ, తెలంగాణలో అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే మాత్రం ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలను జారీ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది.
రైట్, థ్యాంక్ యూ నాయుడు.